మార్నింగ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్. ఈరోజు మనము సండే స్కూల్ స్టార్ట్ చేసే ముందు అందరూ మీరు డిసిప్లైన్గా కూర్చొని అండ్ మీ బైబిల్స్ దగ్గర పెట్టుకొని మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్, మీ బుక్ అన్నీ తీసుకొని దగ్గరగా కూర్చోండి. అండ్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మమ్మీ వాళ్ళకి ముందే చెప్పండి, సండే స్కూల్ వింటున్నాం మమ్మీ అని చెప్పండి. అండ్ ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా? దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మన సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందాం. దేవుణ్ణి స్తుతిస్తూ ఒక చిన్న ప్రార్థనతో మనం సండే స్కూల్ని స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రియ పరలోకమందున మా యొక్క తండ్రి దేవా, నీ యొక్క కృపలో, నీ యొక్క సన్నిధిలో ఈ విధంగా మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ సమయమును బట్టి వందనములు దేవా. మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి వందనములు. మా పిల్లల ఎడల మీరు చూపిస్తున్న కనికరమును బట్టి కూడా వందనములు దేవా. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో తండ్రి మేము ఉంటూ ఉండగా మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు దేవా. పిల్లల్ని మీరు సంరక్షిస్తున్న విధానమును బట్టి వందనములు తండ్రి. వీళ్ళకి ఎంతో దేవా వాక్యమును మీరు అందిస్తూ ఉన్నారు నాయన. ఈ ఆన్లైన్ ద్వారా దేవా మా పిల్లలకి ఎక్కడా కొదవ కాకుండా దేవా మీరు ఇస్తున్న ఈ వాక్యమును బట్టి నాయన, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా వందనములు నాయన. ముఖ్యంగా మీ యొక్క ఆత్మక్రియని జరిగించండి. మా బిడ్డల ఎడల మీరు తండ్రి ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికను ప్రకారము దేవా బిడ్డల్ని దేవా వాళ్ళు తెలుసుకోగలుగుటకు సహాయం దయచేయము. మీ యొక్క కృపను దయచేయము. మీరే తోడుగా ఉండి నడిపించండి దేవా. ఇప్పుడు పాడుచున్న పాటల్లో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. పాటలు మీకు అంగీకారంగాను దేవా అర్ధరహితంగాను ఉండగలుగుటకు సహాయం దయచేయండి దేవా. బిడ్డలు కూడా ఆనందంతో దేవా మిమ్మల్ని ఆ పాటలు పాడుతూ తండ్రి ఆరాధించగలిగిన అటువంటి దేవా ఆ మనస్సును వారికి దయచేయండి. అవును దేవా, మా ఆరాధనల మీద, మా స్తుతుల మీద మీరు ఆసీనులైన దేవుడవు తండ్రి. మీ యొక్క కుమారుణ్ణి మా కోసం దేవా ఈ లోకానికి పంపించిన తండ్రిగా దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రిగా మీరున్నారు. అందును బట్టి వందనములు దేవా. దేవా మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి కూడా తండ్రి మీకు వేలాది స్తోత్రములు. మీరే మాకు తోడుగా ఉండి ఈ కార్యక్రమం అంతటికీ నాయన మీరే అధిపతిగా ఉండి నడిపించమని కోరుకుంటున్నాను. ఈ కొద్ది విన్నపముని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఓకే చిల్డ్రన్, లెట్స్ సింగ్ అవర్ సాంగ్స్. ఓకే, అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. గుడ్.
children, come unto me. Suffer ye the little children to come unto me, and forbid them not, for of such is the kingdom of heaven. I'm gonna jump down, turn around, touch the ground, and praise my Lord. Amen. Praise the Lord. Amen. Praise the Lord. Glory, hallelujah. Praise the Lord. I'm gonna jump down, turn around, touch the ground, and praise my Lord. Amen. Praise the Lord. Amen. Praise the Lord. Glory, hallelujah. Praise the Lord. I'm gonna jump down, turn around, touch the ground, and praise my Lord. Sing high, sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I am thinking about Jesus' love for me. Oh, I am singing about how He set me free. Oh, I am bringing it up to everyone, the wonder of Jesus' love. Sing high, sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I am thinking about Jesus' love for me. Oh, I am singing about how He sets me free. Oh, I am bringing it up to everyone, the wonder of Jesus' love. Sing high, sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I am thinking about Jesus' love for me. Oh, I am singing about how He set me free. Oh, I am bringing it up to everyone, the wonder of Jesus' love, the wonder of Jesus' love. ఓ వెల్కమ్ బ్యాక్. అందరూ సాంగ్స్ పాడారా? గుడ్. అందరూ చక్కగా యాక్షన్స్ చేశారు అండ్ మోర్ యాక్టివ్గా ఉన్నారు. గుడ్. మనం ఇప్పుడు సండే స్కూల్ లెసన్ స్టార్ట్ చేసే ముందు మనం ఈరోజు డిస్కస్ చేసే పాయింట్ ఏంటి అంటే డివోషనల్ టైం. డివోషనల్ టైం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. మీరు ఇంతకుముందు విన్న సండే స్కూల్ లెసన్స్ అన్నీ మీకు గుర్తున్నాయి కదా? ఓ వెరీ గుడ్. ఓకే, మనము ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుని లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. పరలోకమందున మా యొక్క తండ్రి దేవా, మీ యొక్క కృపలో మా బిడ్డలకి ఇచ్చిన ఈ యొక్క సంతోషమును బట్టి, ఆనందమును బట్టి వేలాది స్తోత్రములు దేవా. అవును తండ్రి, నీ సన్నిధిలో గడపడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందమును మాటల్లో వర్ణించలేము దేవా. అది అనుభవిస్తే కానీ దేవా దాన్ని మేము ఆ మాటల్లో చెప్పలేము దేవా. మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు నాయన. ఈ పాటలన్నింటిలో మీరు తోడుగా ఉన్నందుకు వందనములు. ఇప్పుడు వాక్యము ధ్యానించుచుండగా దేవా, నీ యొక్క ఆత్మ సహాయమును మాకు దయచేయండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మా కోసం ఏ విధంగా తండ్రి ఆ సిలువలో ప్రాణాలను పెట్టి దేవా విలువ పెట్టి ఆయన యొక్క రక్తమును కాచి మమ్మల్ని కొన్నారు. దాన్ని మేము ఎక్కడా తండ్రి తక్కువగా చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా నీ సన్నిధిలో భయముతోను వణుకుతోను దేవా నీ సన్నిధిలో ఉండగలుగుటకు సహాయం దయచేయండి దేవా. చెప్పే మాటలు ప్రతిదీ దేవా బిడ్డలకు అర్థమయ్యే విధంగా ఉండగలుగుటకు సహాయం దయచేయండి. మీ యొక్క కృపలో మీరే తోడుగా ఉండి అధిపతిగా ఉండి మమ్మల్ని నడిపించండి
నాకు కావలసిన మీ వాక్కును దయచేయండి దేవా. మీ యొక్క కుమారుని యొక్క శిలువ చాటున నన్ను భద్రపరిచి దేవా, నన్ను తండ్రి పవిత్రపరిచి నా నోటిని తండ్రి నా మాటల్లో ప్రతిదీ దేవా మీకు అంగీకారంగా ఉండగలుగుటకు సహాయం దయచేయండి. మీ యొక్క కృపలో నాకును బిడ్డలకును తోడుగా ఉండి నడిపించండి. ఈ కొద్ది విన్నపముని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు లెసన్ ఏంటి అంటే చెప్పాను కదా ముందే, డివోషనల్ టైం. అసలు డివోషనల్ టైం అంటే ఏంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు, అవన్నీ నేను ఒక్కసారి మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను. ప్లీజ్ రిప్లై టు దట్. ఓకే, మీరు డైలీ ప్రేయర్ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రేయర్ ఎంతసేపు చేస్తారు? ఒక 10 మినిట్సా, ఒక 30 మినిట్సా? ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు డివోషనల్ టైం అనేది ఏంటి అంటే స్పెషల్లీ మన క్రియేటర్. ఎవరు మన క్రియేటర్? మన దేవుడు. ఆ దేవునితో మనము సమయం గడపడం. ఆ సమయాన్ని ఎలా గడపాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. డివోషనల్ టైంలో ఏంటి అంటే, డివోషనల్ టైం అనేది ఏంటి అంటే మన క్రియేటర్ తోటి, నా దేవునితోటి, నన్ను క్రియేట్ చేసిన దేవునితోటి, నా తండ్రితోటి నేను సమయం గడపడం. ఆ సమయాన్ని గడపడం అనేది నేను చూసుకుంటే ఎలా గడుపుతున్నాను అంటే, ఏదో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీ బెస్ట్ ఫ్రెండ్ కానీ మీకు ఇష్టమైనది ఏదన్నా చేసేటప్పుడు మమ్మీ కనుక పిలిచింది అనుకో, ఏ డ్రామా అని పిలిచింది అనుకో, ఏమంటారు? అవును మమ్మీ, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, నాకు ఇష్టమైన కార్టూన్స్ చూస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్తారు కదా. అట్లాగే మనం ఎంతో ఇష్టంగా ఈ పని చేయాలి. అది ఏదో మమ్మీ కోసమో డాడీ కోసమో అని కాదు, మనం ఎంతో ఇష్టంగా దేవుడు నా క్రియేటర్తో నేను సమయాన్ని గడుపుతున్నాను, ఆయన నా గురించి ఎన్నో విషయాలు నాకు చెప్తాడు అని ఆశతో అన్నమాట, యాంగ్జైటీతో, దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావు అని సమయాన్ని గడపడం, ఆయనతో మాట్లాడడం, అదేవిధంగా ఆయన నాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అదే అన్నీ చూసుకోవాలన్నమాట. అండ్ మెయిన్లీ ఈ టైం అనేది ఒక డిసిప్లైన్ మేనర్లో ఉండాలి. అంటే ఒక పద్ధతిగా, ఏదో ఇప్పుడు మామూలుగా ఒక ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం చెప్పండి? మంచిగా సిన్సియర్గా మనం ఏమనుకుంటున్నామో, మన ఆలోచనలు ఏంటో ఆయనకి చెప్పడానికి కదా వెళ్తాం. అట్లా అదేవిధంగా ఈ డివోషనల్ టైం అనేది దీంట్లో కూడా ఆధ్యాత్మికంగా మనము మన క్రియేటర్తో నేనేం మాట్లాడాలి, నా గురించి ఆయన నాకేం చెప్తారు, అండ్ నేను ఏ విధంగా ఉన్నాను, నా ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అది కూడా ఒక పద్ధతి ప్రకారం డిసిప్లిన్ మేనర్లో వెళ్ళాలి. ఏదో మామూలుగా వెళ్ళిపోయి ఏదో మాట్లాడేశాను అయిపోయింది అన్నట్టు కాదు. ఏంటి అంటే ఒక డిసిప్లిన్ మేనర్లో మాట్లాడాలి, తండ్రికి ఇష్టమైన విధంగా మాట్లాడాలి. అదే దేవునికి అంగీకారం. మీకు ఒక విషయం తెలుసా? శిష్యులకి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించారు. అవును కదా, మీకు అందరికీ నోటికి వచ్చేసి ఉంటుంది, అందరూ చెప్పేస్తారు. ఈవెన్ ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా హెవెన్లీ ప్రేయర్ చెప్పేస్తారు కదా. ఎస్, ఆ హెవెన్లీ ప్రేయర్ నేర్పించేటప్పుడు యేసుక్రీస్తు వారు కొన్ని చెప్పారనమాట. ఏంటి అంటే మాథ్యూ 6th చాప్టర్లో ఉంటుంది, అవన్నీ స్టెప్స్ ఉంటాయి. ఏంటి అంటే వెన్ యూ ఆర్ ప్రేయింగ్, మీరు ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఒక క్వైట్ ప్లేస్లో, అంటే ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అలాంటి క్వైట్ ప్లేస్లో కూర్చొని తండ్రితో మాట్లాడండి. మీరేమి ఆలోచిస్తున్నారో, మీ మాటలేంటో అవి తండ్రికి చెప్పండి. మీ తండ్రి ముందుగానే మీ ఆలోచనలు ఎరిగి ఉన్నారు, అయినా కానీ మీ ఆలోచనలు ఏంటో మీవేంటో తండ్రితో మాట్లాడండి, హృదయపూర్వకంగా మాట్లాడండి అని చెప్పారు. అందరిలో పెద్ద పెద్దగా అరవడం కాదు, క్వైట్ ప్లేస్, ఒక అంటే ఇక్కడ ఏ డిస్టర్బెన్సెస్ లేని రూమ్లోకి వెళ్ళిపోయి మీరు మాట్లాడండి అని చెప్పారనమాట. అది మాథ్యూ 6th చాప్టర్లో ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా తనకంటూ ఒక డివోషనల్ టైంని ఎర్లీ మార్నింగ్ తను ఏదన్నా పని స్టార్ట్ చేసే ముందు కానీ, వన్స్ ఆయన పరిచర్య అయిపోయిన తర్వాత కానీ ఏంటి ఒక సమయాన్ని ఏకాంతంగా తండ్రితో సమయాన్ని గడిపేవాడు. ఒక క్వైట్ ప్లేస్ అనమాట. అప్పుడు ఏంటంటే పక్కన శిష్యులు ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. ఆయన ఎక్కడ ఏకాంతంగా వెళ్ళి తండ్రితో మాట్లాడేవాడు. ఆ విధంగా తండ్రితో మాట్లాడుతూ తన ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉండేవాడు.
మనకి ఆయన అదే కదా చెప్పింది, ఫాలో మీ అన్నాడు. ఫాలో మీ అంటే ఆయన ఏ పనులైతే చేశాడో, ఆయన ఏ విధంగా అయితే తండ్రిని సంతోషపెట్టాడో అదే విధంగా మనం కూడా ఉండాలి అనేది ఆయన కోరిక. సో ఈయన యేసుక్రీస్తు వారు డివోషనల్ టైంలో ఎలా ఫాలో అవుతున్నాను అనేది చూపించారు. అంటే తను ఒక ఏకాంతంగా ఒక ప్లేస్కి వెళ్ళిపోయి తండ్రితో మాట్లాడేవాడు, తండ్రితో సమయాన్ని గడిపేవాడు. అలాగే శిష్యులకు కూడా చెప్పాడు. శిష్యులకి ఏం చెప్పాడు? పరలోక ప్రార్థన నేర్పిస్తూ మీరు ప్రేయర్ చేసేటప్పుడు మీ తలుపు వేసుకొని ఒక గదిలోనికి వెళ్ళి ఏకాంతంగా తండ్రితో మాట్లాడండి, మీ హృదయపూర్వకంగా తండ్రితో మాట్లాడండి అని చెప్పారు. అసలు ఇలా తండ్రితో మాట్లాడడం అనేది ఏ విధంగా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అవునా? ఓకే. ఇప్పుడు ప్రే అన్నది కదా, PRAY, అవునా? ప్రే అంటే దాంట్లో P లెటర్ ఈస్ ప్రైజ్ గాడ్. అది ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించాలి. మనల్ని సృష్టించిన దేవుడు, మన సృష్టికర్త, ఆయన మనల్ని తండ్రి, నేను ఆయన తండ్రి అని పిలవడానికి నాకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన ఎంతో పరిశుద్ధుడైనా కానీ నాకు, అంటే నేను ఎంతో పాపంలో ఉన్నా కానీ నన్ను ప్రేమించి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన నా కోసం సిలువలో మరణించి నన్ను ఆ పాపము నుంచి తప్పించడానికి ఆయన ఎంతగానో శ్రమపడ్డాడు. దాని గురించి మనం ప్రేస్ చేయాలి. ఇప్పుడు ఈ పాము ఉంది కదా, ఈ పాములో చూడండి ఇలా ఫింగర్లో ఉంది. ఆయన ఏంటో తెలుసా, నన్ను తన అరచేతిలో చెక్కుకున్నాను అని వాక్యం ఉంది. ఆ వాక్యం ఎంత సత్యం అంటే నాకు ప్రతి ఒక్క ఆపద వచ్చినా ఏ సమయంలో ఆయన నాకు తోడుగా ఉన్నాను, నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాను అని నాకు చెప్తూ ఉంటాడు. సో ఇలాంటి విషయాలు ఎవరు తోడుగా ఉంటారు, ఇలాంటి కొన్ని విషయాల్లో ఆయన ఎంతగా హెల్ప్ చేస్తూ ఉంటారంటే, కొన్ని ఎలా అంటే మనకి ఇంకా ఎవరు లేకపోయినా కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ఆనందం. ఇలాంటి ముందుగా నన్ను సృష్టించిన దేవుణ్ణి నేను స్తుతించాలి, నన్ను రక్షించిన దేవుని నేను స్తుతించాలి. ఒక్క మాటతో సృష్టించిన దేవుడు నన్ను తండ్రి అని పిలిస్తే నా మాటకు చెవియొగ్గి ఉన్నాడు. అందరు బట్టి దేవుని స్తుతించాలి. సో ఎప్పుడైనా కానీ మీరు ప్రేయర్ చేసేటప్పుడు స్టార్ట్ విత్ ప్రైజ్ గాడ్. దేవా మీరు నన్ను ఎంతగానో ప్రేమతో సృష్టించారు, నన్ను ఏ విధంగా అయితే తండ్రి మీరు ఎంతో ప్రేమగా సృష్టించి ఈ లోకానికి పంపించారో దాన్ని నేను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇంకోటి చెప్పనా పిల్లలు, మీరు ఏదన్నా ఇప్పుడు దేవుడు మనల్ని సృష్టించేటప్పుడు నేను ఏ విధంగా ఉంటానో ఆయనకు తెలుసు కదా, ఏమేమి పాపాలు అంటే ఏమి మిస్టేక్స్ చేస్తానో, దేవుణ్ణి ఎక్కడెక్కడ తనని బాధపడేటట్టు చేస్తానో అన్నీ తెలుసు. ఎందుకు అంటే ఆయన నా క్రియేటర్. అయినా కానీ ఆయన నన్ను ఎంతగా ప్రేమగా అంటే దేవుడికి తెలుసు ప్రియాంక రేపు పెద్ద అయిన తర్వాత నన్ను చాలా బాధ పెడుతుంది, తను చేసే విషయాల్లో కానీ తన మాటలతో కానీ ఎంతో బాధ పెడుతుంది అని దేవునికి ముందే తెలుసు. అయినా కానీ ఎంతో ప్రేమగా నన్ను సృష్టించాడు అండ్ ఆయన తండ్రి అని పిలవడానికి నాకు సహాయం చేశాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. నా పాపాలని తీసివేయడం కోసం ఆయన నన్ను ఈ లోకానికి పంపించాడు. ఇంకా తెలుసా పిల్లలు, ఎవ్రీ టైమ్ మీరు చూస్తే మనకు వాక్యం ఉంటుంది రెవల్యూషన్స్లో, ఏంటి నీ హృదయం అనే తలుపును తట్టుచూ ఉన్నాను, నువ్వు తలుపు తీస్తే నీ హృదయంలోనికి వస్తాను అన్న దేవుడు. అలా ఎందుకు ఆయనకు అంత నా మీద ప్రేమ చెప్పండి? మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నా హృదయ తలుపు ఎవ్రీ టైం నాక్ చేస్తూనే ఉంటాడు. ప్లీజ్ ఓపెన్ ద డోర్, నేను నీ లోపలికి వస్తాను, నీలో ఉన్న ప్రతి విధమైన సిన్ఫుల్ థాట్స్ని సిన్ఫుల్ యాక్షన్స్ని నేను తీసేస్తాను అని ప్రతిదీ నాకు చెప్తూ ఉన్నారు. అలా ఇంకొకటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నా ఊపిరి ఉన్నంత వరకు అంటే ఇలా బతుకున్నంత కాలము దేవుడు నన్ను నాక్ చేస్తూ ఉంటాడు. వన్స్ ఐ ఓపెన్ ద డోర్ ఆ జాయ్ని నేను ఫీల్ అవ్వగలను. ఆ జాయ్ ఎలా ఉంటుంది అంటే సాల్వేషన్ పొందిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ గిల్టీనెస్ నుంచి ఆ పాపము నుంచి బయటపడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకే మీరు కూడా చిన్నప్పుడే సాల్వేషన్ ప్రామిస్ తీసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సండే స్కూల్ టీచర్స్ కానీ మీకు చెప్తూ ఉంటారు.
ఆ హ్యాపీనెస్ ఏంటి అంటే మీరు అనుభవిస్తే కానీ దాని గురించి మీకు చెప్పలేమన్నమాట. సో ఎవ్రీ టైం ఏంటి అంటే నువ్వు ఓపెన్ చేసేంత వరకు హీఈస్ ట్రైంగ్ టు నాక్ యువర్ డోర్ ఎవ్రీ టైం అన్నమాట. విసుగు చెందక ప్రతిసారి నీ డోర్ని నాక్ చేస్తూ ఉంటాడు. ప్లీజ్ ఓపెన్ ద డోర్, ఐ విల్ కమ్ ఇన్ టు యూ, ఐ విల్ కమ్ ఇన్ టు యూ, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ప్రతిసారి నాకు చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ ఎవరు చేస్తారు మన కోసం చెప్పండి? మన దేవుడైనా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారే కదా. ఆయన అంతగా నన్ను ప్రేమిస్తున్నందుకు బిఫోర్ మీరు ప్రేయర్ చేసే ముందు ప్రేజ్ చేయండి. ఇలాంటి విషయాల్లో అన్నింటిలో ప్రేజ్ చేయండి. అండ్ ఆర్ అంటే ఏంటి అంటే రిపెంటెన్స్ ఏంటి అంటే నువ్వు ఇప్పుడు ప్రేజ్ చేసిన తర్వాత దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను ఏదో ఒక విషయంలో హెచ్చరిస్తూ ఉంటాడు. నీ మాటలు ఇలా ఉన్నాయి, నీ చేతలు ఇలా ఉన్నాయి, నీకు ఈరోజు ఇంత కోపం వచ్చింది, సో ఇవన్నీ నువ్వు సరిచేసుకో అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. చెప్తూ ఉన్నప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా నువ్వేంటి అంటే ఆ విషయంలో రిపెంట్ అయ్యి దేవా నన్ను క్షమించండి, నాకు మీ యొక్క క్షమాపణ దయచేయండి, నేను దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఇంకెప్పుడు నేను ఈ విధంగా ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరితో నేను డిస్టర్బెన్సెస్ అంటే వాళ్ళని తక్కువగా చూడకూడదు నేను అని చెప్పి నువ్వు దాన్ని ఇమీడియట్గా రిపెంట్ అవ్వాలి. ఆ రిపెంటెన్స్ ఏంటి తెలుసా? ఇమీడియట్గా అంటే మీకు ఒకటి చెప్పనా, గుడ్డివాడు ఉన్నారు కదా, ఆ గుడ్డివాడు యేసుక్రీస్తు వారు అలా వెళ్తూ ఉన్నప్పుడు గుడ్డివాడు కేకలు వేస్తాడనమాట. ఇదే నాకు ఛాన్స్, ఇంకా ఇది పోతే నాకు యేసయ్య నా దగ్గరికి రాడేమో అని కేకలు వేస్తాడు. ఎలా అంటే నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము, నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము అని చెప్పి పెద్దగా కేకలు వేస్తూ ఉంటే ఆ పక్కన వాళ్ళు అంటూ ఉంటారు, ఎందుకు అరుస్తున్నావు, అంత గట్టిగా అరవకు అని చెప్పి అంటూ ఉన్నా కానీ ఆ గుడ్డివాడికి ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నన్ను దాటి వెళ్ళిపోతే ఇంకా నాకు ఛాన్స్ లేదు, ఇది నాకు ఛాన్స్, దిస్ ఈజ్ ఓన్లీ ద ఆపర్చునిటీ ఐ హ్యావ్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము అని చెప్పి కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు అంతమంది జనంలో కూడా ఆ గుడ్డివాని యొక్క మాటలు ఆయా అరుపులు తను వింటాడనమాట. విని అతన్ని నా దగ్గరకు తీసుకొని రండి అంటాడు. అలా మనం కూడా కేకలు వేయాలి. రిపెంటెన్స్ అంటే ఇదే, ఇప్పుడు ఇమీడియట్గా ఈ టైంలోనే నువ్వు రిపెంట్ అవ్వాలి. ఈ విషయం నీకు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ కోపం విషయంలో కానీ, నువ్వు పేరెంట్స్తో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ, నీ సిబ్లింగ్స్తో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ, అండ్ అదర్వైజ్ నీ సిన్ఫుల్ థాట్స్ ఏదైనా కానీ దేవుడు నీకు హెచ్చరిస్తున్నప్పుడు దిస్ ఈజ్ ద టైం, ఈ టైంలోనే నువ్వు రిపెంట్ అవ్వాలి, ఈ టైంలోనే నువ్వు దాన్ని సరి చేసుకోవాలి, దేవుడి నుంచి క్షమాపణ తీసుకోవాలి, ఆ కేకలు వేయాలి. నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము, నాకు ఇదే ఆపర్చునిటీ, ఇంకా నాకు ఆపర్చునిటీ లేదు అని చెప్పి నువ్వు కేకలు వేసినప్పుడు దేవుడు ఇమీడియట్గా ఆ విషయంలో నీకు జయాన్ని ఇస్తాడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రైజ్ గాడ్, సెకండ్ వన్ ఈజ్ రిపెంటెన్స్ ఇమీడియట్లీ. ఏ సిచ్యువేషన్ అయితే నీకు వెంటనే హెచ్చరిస్తుందో ఆ సిచ్యువేషన్లోనే వెంటనే రిపెంట్ అయిపోవాలి. ద థర్డ్ వన్ ఈజ్ ఆస్క్. ఇప్పుడు నీకేం కావాలి, నీ ఫ్యూచర్ అంటే నీ రిలేటెడ్ నీ ఆలోచనలు. సో నీకు ఇప్పుడు ఏ చిన్నపిల్లలు అయితే ఏముంది, దేవా మేము ఇలా కెరియర్లో ఇలా సెటిల్ అవ్వాలనుకుంటున్నాము, మాకు కావాల్సిన ప్రతిదీ మా మమ్మీ డాడీ ఇస్తున్నారు. సో బిఫోర్ ఆస్కింగ్ ఫర్ పేరెంట్స్ మీరేంటి అంటే ముందుగానే ప్రేయర్ చేస్తూ ఉంటారు. యాజ్ ఎ సండే స్కూల్ చిల్డ్రన్ మీకు అందరికీ తెలుసు ఇది. మీకు ఏదైనా కావాలి అంటే ముందు దేవుణ్ణి అడగండి అని మేము చెప్తూ ఉంటాం కదా. సో మీకు ఏదైతే కావాలో అడగండి, దాని గురించి అడగండి. దేవా నాకు ఇది కావాలి, దాంట్లో మీ చిత్తమును నెరవేర్చండి అని చెప్పి దేవుణ్ణి అడగాలి. అది క్లియర్గా. ఇప్పుడు నీకు ఎలా అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మంచి రిమోట్ కార్ కావాలనుకో, ఆ రిమోట్ కారు రిమోట్ కార్ ఏం చేస్తావు, దానివల్ల నీకేంటి, దాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటావు, ఆ రిమోట్ కార్డ్ ఇన్ కేస్ నీకు పేరెంట్స్ తీసుకొని వస్తే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటావు, దాన్ని మంచిగా ఉపయోగిస్తావా లేకపోతే ఏంటి అనేది అవి క్లియర్గా ఉండాలి. బిఫోర్ ఆస్కింగ్ గాడ్ ఒకటి అడుగుతున్నావు అంటే దాని గురించి క్లియర్గా, నేను ఆ వస్తువు నాకు కనుక దొరికితే నేనేం చేస్తాను, దాన్ని ఏ విధంగా వాడుకుంటాను అనేది
నీకు తెలియాలన్నమాట. సమూయేలు మా తల్లి ఉన్నారు కదా, హన్నా కూడా ఎలా అడిగింది దేవుణ్ణి, దేవా నీవు ఒక మగబిడ్డను నాకు ఇస్తే నేను మళ్ళీ నీకే తిరిగిస్తాను. సో క్లియర్గా తను చెప్పింది అనమాట, ఖచ్చితంగా దేవుడు నాకు మగబిడ్డనిస్తే నేను మళ్ళీ దేవునికి తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి తను క్లియర్గా నువ్వు దేవా నాకు ఇస్తే నేను మళ్ళీ మీకే ఇచ్చేస్తాను అని చెప్పి సమూయేలుని ఆ విధంగా పొందుకుంది. మళ్ళీ సమూయేలు అదే విధంగా దేవుని మందిరంలో వదిలిపెట్టింది. సో మీరు అడిగేటప్పుడు కూడా క్లియర్గా దేవా నాకు ఇది ఇవ్వండి, దీని ద్వారా నేను ఇది చేస్తాను, ఈ పనులు చేస్తాను, దాని ద్వారా మీకు మహిమకరంగా ఉంటుంది అని చెప్పి మీరు క్లియర్గా ఉన్నప్పుడు ఏంటి అంటే దాని గురించి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగండి, ఆస్క్. ఓకేనా? తర్వాత వై అంటే ఈల్డ్, పొందుకోవడం. ఇప్పుడు మీరు అడిగారు కదా, అడిగిన దాన్ని పొందుకోవాలి, అంతేనా? దేవుడు ఆ ఇచ్చే బహుమానమును అంటే ఇస్తాను, మీరు అడిగిన దానికంటే గొప్పగా ఇస్తానన్న దేవుడు మనకు వాగ్దానం ఉంది. నువ్వు ఏదైతే అడిగావో దాన్ని నూరంతలుగా నేను ఆశీర్వదించి నీకు ఇస్తాను అన్న దేవుడు కదా. సో ఆశీర్వాదమును అనుభవించడానికి, దాన్ని పొందుకోవడానికి ఏంటి అంటే నువ్వు రెడీగా ఉండాలి. అవునా? ఇప్పుడు నాకు ఏదన్నా ఒకళ్ళు వచ్చి ఈ బైబిల్ని గిఫ్ట్ ఇస్తున్నారు అనుకో, ఈ బైబిల్ని గిఫ్ట్ ఇలా ఇస్తూ ఉన్నప్పుడు హౌ ఐ షుడ్ బి, నేను ఎలా ఉండాలి, ఎలా పట్టుకోవాలి బైబిల్ని? ఇట్లా కదా, 2 hands or 1 hand. ఐ షుడ్ బి రెడీ అనమాట. దేవుడు ఇస్తున్నప్పుడు నేను రెడీగా పట్టుకోవడానికి రెడీగా ఉండాలి. దేవుడు నాకు ఇస్తున్నాడు, దీన్ని నేను జాగ్రత్తగా పట్టుకోవాలి, పొందుకోవాలి. దీన్ని పొందుకుంటేనే కదా నాకు వచ్చేది. ఈ స్వీట్ పెడుతున్నప్పుడు కూడా, ఇప్పుడు మమ్మీ వాళ్ళు స్వీట్ పెడుతున్నారు, బౌల్లో వేసేస్తున్నారు, ఆ బౌల్ని జాగ్రత్తగా పట్టుకొని స్పూన్తో తీసుకొని నేను తినాలి కదా. తింటేనే కదా నాకు స్వీట్ తిన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. లేదు నేను ఇంతే పట్టుకొని స్వీట్ తిన్నాను అంటే స్వీట్ తిన్నట్టు ఉండదా? లేదు కదా. సో దాన్ని పొందుకోవాలి, దాన్ని అనుభవించాలి, దానికి నేను సిద్ధంగా ఉండాలి. సో దిస్ ఈజ్ ద ప్రేయర్. PRAY. విన్నారు కదా, ప్రేయర్ ఇలా చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నడిపింపు ఉంటుంది. కానీ బిఫోర్ దట్ ఇవన్నీ కాదు, కానీ మీరు క్వైట్ టైంని డిసిప్లైన్ మేనర్లో దేవుని కోసం సమయాన్ని గడపాలి. అసలు ఎందుకు నేను గడపాలి అన్న క్వశ్చన్ వస్తుందా? అవునా? క్రియేటర్తో నేను ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారా? ఓకే, ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ ఈస్ టు గెట్ గైడెన్స్ ఆఫ్ మై ఫుట్ స్టెప్స్. అర్థమైందా? గైడెన్స్ ఆఫ్ మై ఫుట్ స్టెప్స్ అంటే నేను ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి. అండ్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు మీకు వాక్యం ఉంది, ఏంటి తెలుసా? మీ ముందు పాపమును అండ్ పరలోకమును రెండింటినీ ఉంచుతున్నాను. అంటే రక్షణ మార్గము, శాపమును తెచ్చే మార్గము రెండింటినీ ఉంచుతున్నాను, నీ ముందు ఉంచుతున్నాను అని చెప్పాడు. నీ ముందు ఉంచుతున్నాను అన్నప్పుడు ఏంటి అంటే దిస్ ఇస్ 1 step డిఫరెన్స్ అంతే మనకి. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలి అంటే నువ్వు ఇటువైపు వెళ్తావా, ఇటువైపు వెళ్తావా, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది అనేది ఆలోచించుకొని డెసిషన్ మేకింగ్ అనేది చేయాలి. అలాంటి ఆలోచనలు, అలాంటి డెసిషన్ మేకింగ్ చేయాలి అంటే మనకి ఏంటి అంటే డివోషనల్ టైం కావాలి. ఆ డివోషనల్ టైంలో మన ఫుట్ స్టెప్స్ అంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనేది మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది మన చేతుల్లో లేదు కదా. దట్స్ డిజైన్ బై గాడ్. దేవుడు నిర్ణయిస్తాడు రేపు ఏంటి అనేది దేవుని చేతిలో ఉంది. కానీ మనం ముందుగానే ఆలోచిస్తూ ఉంటాం, నేను రేపు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అనుకుంటాం. కానీ దేవుని చిత్తం ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఈ పని చేయాలి అంటే నేనేం చేయాలి అనేది ముందుగానే ఆలోచించాలి. అండ్ ఈ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది, అండ్ ఈ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది అనేది ముందుగానే ఆలోచించాలి. ఆ గైడెన్స్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. అది దేవుని దగ్గర నుంచి వస్తేనే మనకి అది 100% దట్స్ ద ఏమంటారంటే మంచి అంటే మీకు హ్యాపీనెస్ ఇచ్చేదిగా ఉంటుంది. ఏదో మీ ఓన్ డెసిషన్స్ తోటి ఏం పర్వాలేదు, ఇటు కాకపోతే ఇటు వెళ్ళిపోదాం, ఇటు కాకపోతే అటు వెళ్ళిపోదాం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటే మీరు వెళ్ళిపోతూ ఏంటి అంటే అవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవే తప్ప మీకంటూ ఒక మంచి ఫ్యూచర్ని ఇవ్వదన్నమాట. ఎందుకంటే అవి మేము అనుభవించాం. ఎట్లా అంటే మీరు ఇప్పుడు చూస్తే షడ్రకు, మెషకు, అబేద్నగో
వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నారు. ఏంటి, ఆ పెద్ద విగ్రహానికి మేము పూజించాం, మేము ఆయనకి ఆ పెద్ద విగ్రహాన్ని మేము ఆయనకి దండం పెట్టాం, మేము మా దేవుణ్ణే మేము ఆరాధిస్తాము. అక్కడ డెసిషన్ మేకింగ్ చేశారు. ఇన్ కేస్ మేము ఆ అగ్నిగుండంలో చనిపోయినా పర్వాలేదు, బతికినా పర్వాలేదు, చనిపోయినా మా దేవుడు మమ్మల్ని కాపాడినాడు, మా దేవుడే, అంటే బతికినా మా దేవుడు మమ్మల్ని కాపాడుకుంటాడు అని డెసిషన్ మేకింగ్ చేసేసారు వెంటనే. కానీ మేము ఆ విగ్రహానికి మేము పూజ చేయము అని చెప్పి కరెక్ట్గా చెప్పేశారనమాట. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది వాళ్ళకి? ఆ డెసిషన్ మేకింగ్ అనేది అంత స్ట్రాంగ్గా ఎలా చేశారు? బిఫోర్ వాళ్ళకు ముందుగానే ఎలా మీరు వాళ్ళకున్న ఒక దేవుని మీద ఉన్న నమ్మకం, ఆ దేవునితో సమయం గడపడం వల్ల వాళ్ళు ఏంటి అంటే డెసిషన్ మేకింగ్ అనేది చేశారు. అండ్ డానియల్ని లయన్స్ డెన్లో వేసినప్పుడు కూడా ఆయన ఎక్కడ భయపడలేదు. లయన్స్ ఉన్నాయి అని చెప్పి భయపడలేదు. ఆయన కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు ముందు నడిపిస్తాడు, ఆయన నాతో ఉన్నాడు అని చెప్పి ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు. డానియల్ కూడా ఆ లయన్స్ డెన్లో ఉన్నప్పుడు లయన్స్ ఏమీ చేయలేకపోయాయి. అలాగే ఇంకొకటి ఏంటి తెలుసా? పౌలు శీలలు వాళ్ళు కూడా చెరసాలలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా అసలు ఏం భయపడలేదు. గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మాతో ఉన్నాడు అని చెప్పి అక్కడ కీర్తనలు పాడారు, దేవుణ్ణి స్తుతించారు. అలాంటి స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా పాటలు పాడగలరా? లయన్స్ డెన్లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రేయర్ చేయగలరా? కానీ వాళ్ళకేంటి అంటే ఆ డివోషనల్ టైం అనేది వాళ్ళకి ముందు నుంచి ఉంది కాబట్టి ఈ క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా మాకేం భయం లేదు, దేవుడు మాతో ఉన్నాడు అని చెప్పి వాళ్ళు స్తుతించగలిగారు. ఇంకా మీకు తెలుసా పిల్లలు, ఇప్పుడు మనము లెమన్స్ ఈవాంజలికల్ ఫెలోషిప్ ఉంది కదా, దానియల్ గారు, ఆయన కూడా దానియల్ గారు కానీ జో గారు కానీ ఇంకా వాళ్ళ అంటే ఇప్పుడున్న పెద్ద పెద్ద సేవకులందరికీ దే హ్యావ్ డివోషనల్ టైం. ఒక సమయాన్ని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో వాళ్ళు దేవునితో సమయం గడుపుతూ, దేవా మా ముందు ఇంత పని ఉంది, మేము ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ప్రార్థనలు చేసి ఆ సేవను ప్రారంభించారు. అలాగే మన పాల్ అంకుల్ ఇప్పుడు మన సంఘ కాపరిగా ఆయన ఉన్నారు. ఆయన మన ఫ్యామిలీస్ గురించి అంతా ప్రేయర్ చేస్తారు. సో ఆయన కూడా ఒక డివోషనల్ టైం పెట్టుకొని ఒక సమయం, అంటే దేవునితో నేను మాట్లాడే సమయం, దేవునితో మాట్లాడడానికి ఆయన ఒక సమయాన్ని పెట్టుకొని ఆయన ఆ విధంగా అందరితో మాట్లాడుతూ వచ్చారు. ఇంకా మీరు మన చర్చిలో ఉన్న పెద్దవాళ్ళందరినీ చూసినా కానీ దే హ్యావ్ దేర్ ఓన్ డివోషనల్ టైం. ఫ్యామిలీ ప్రేయర్ ఇస్ డిఫరెంట్, వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్ కానీ రిమైనింగ్ ప్రేయర్స్ అన్నీ డిఫరెంట్. డివోషనల్ టైం ఏంటి అంటే అలోన్గా, అంటే వాళ్ళు ఏకాంతంగా వాళ్ళు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రతిదీ వాళ్ళు ఆ విధంగా డివోషనల్ టైంని మెయింటైన్ చేస్తూ వాళ్ళు చేయాల్సిన పనుల గురించి, వాళ్ళ ఫుడ్ స్టెప్స్, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి, నా ఫ్యూచర్ ఏంటి, అన్ని డెసిషన్ మేకింగ్ అన్నమాట. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు నీ ముందు వన్ రాంగ్ ఆర్ గుడ్ రెండు ఉన్నాయి, బ్యాడ్ ఆర్ గుడ్ రెండు నా ముందే ఉన్నాయి. ఒక్క స్టెప్ డిఫరెన్స్, నేను గుడ్ వైపు స్టెప్ వేసేస్తే అదే లైన్లో వెళ్ళిపోతాను, అంత మంచిగా వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఒక్క డెసిషన్ అనేది, ఒక్క స్టెప్ అనేది బ్యాడ్ సైడ్ వేస్తే అంత బ్యాడే వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఇప్పుడు మీరు మొబైల్ చూస్తూ ఉన్నారు. ఈ మొబైల్లో ఏంటి, యూట్యూబ్లో ఏంటి, మీకు అన్నీ స్క్రోల్ అయిపోతూ ఉంటాయి. మీకు ఈవెన్ మీరు ఓపెన్ చేయకపోయినా ఆ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏంటి అంటే మీకు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి రాంగ్ వీడియోస్ కూడా వస్తాయి, గేమ్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఎన్నో వస్తాయి. అన్నీ వచ్చినప్పుడు దిస్ ఈస్ ద డెసిషన్ మేకింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఈ ఫస్ట్ ఏదైనా వీడియో వచ్చింది అంటే ఈ వీడియోని నేను చూడొచ్చో చూడకూడదా, డెసిషన్ మేకింగ్ ఇమీడియట్గా. ఇది చూస్తే దేవునికి ఇష్టమా, అది నా మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది, అది ఏంటి అంటే చిన్నపిల్లలుగా మీకు తెలియకపోవచ్చు, ఏముంది మేము యూట్యూబ్లో వస్తుంది మేము అలా చూసేస్తున్నాము అని అనుకోవచ్చు. కానీ అది పోను మీకు ఆ విధంగా అలవాటైపోతే ఎంతో ఎఫెక్ట్ పడుతుంది.
అండ్ మీ యొక్క స్పిరిచువల్ లైఫ్, మీరు దేవునితో అనుభవించాల్సిన ఆనందము అదంతా డిస్టర్బ్ అయిపోతుంది. రియల్లీ చిల్డ్రన్, మీ ముందు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా నేనున్నాను. ఏంటి అంటే ఆ డివోషనల్ టైం అనేది సరిగా లేక నా చైల్డ్హుడ్లో ఎట్లా అంటే మాకు ఇంత సోషల్ మీడియా కూడా లేదు. సోషల్ మీడియా ఇప్పుడు మీకున్నట్టు ఈ ఫేస్బుక్లు కానీ, ట్విట్టర్లు కానీ, అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి ఏవి లేవు. అయినా కానీ ఏంటి, నాకు ఎస్పెషల్లీ నేను ఎటువంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ లేకపోయినా కానీ ఆ డివోషనల్ టైం అనేది సరిగా లేక ఆల్మోస్ట్ నాకు 25 years పట్టింది దేవునికి సంపూర్తిగా సమర్పించుకోవడానికి. ఇంకా మీ గురించి ఆలోచించండి. మీరు ఈ ఫోన్స్, ఈ గ్యాడ్జెట్స్, గేమ్స్ అని ఎలక్ట్రానిక్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఈ విధంగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. అండ్ డెసిషన్ మేకింగ్ అనేది మీకు క్లియర్గా తెలియడం లేదు. ఇప్పుడు వస్తున్న వీడియోస్ని నేను చూడొచ్చా చూడకూడదా అనేది మీకు తెలియడం లేదు. అండ్ మీ స్టడీస్ రిలేటెడ్ మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఈ స్టడీస్ చదివితే నేను ఏ విధంగా ఉంటాను, దీనికి ఏ విధంగా కష్టపడాలి అనేది క్లారిటీ లేదు. అండ్ ఏదో ఎవరో చెప్పారు అని చెప్పి మీ ఇష్టం అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందుకెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గైడెన్స్ లేక మళ్ళీ ఇదైపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం. సో ఇవన్నీ మీకు ఏంటి అంటే ఇవన్నీ యాజ్ ఎ పేరెంట్స్ పెద్దవాళ్ళగా మేము అన్నీ అనుభవించాం. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఉండకూడదు అని. ఎందుకంటే ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనేది నేను ఏదైతే అనుభవించానో అది మీ జీవితాల్లో ఉండకూడదు అని నేను ఇప్పుడే కోరుకుంటున్నాను. దీనికి ఒక్కటే సొల్యూషన్, ఓన్లీ థింగ్ ఇస్ దేవునితో సమయం గడపడం. నీ క్రియేటర్తో నువ్వు సమయాన్ని గడిపినప్పుడు ఏంటి అంటే ఆయన నీకు ఉపదేశాన్ని చేస్తాడు. నువ్వు ఏ విధంగా నడవాలి ఏంటి అనేది నీకు ఉపదేశం చేస్తాడు. మీరు చూస్తే వాక్యము సామ్ 119:105, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూసారా, నీ వాక్యము, ఈ దేవుని వాక్యం అనేది నా పాదములకు దీపము. నేను వేసే ప్రతి స్టెప్లో నాకు తానే వెలుగై ఉండి నాకు అన్ని గైడెన్స్ ఇస్తాను అని చెప్తున్నాడు. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకొని చిన్నప్పటి నుంచి మీరు ఆ డివోషనల్ టైంని మెయింటైన్ చేయండి. డివోషనల్ టైంలో మీరు దేవునితో ఏ విధంగా మాట్లాడతారో అండ్ మనస్ఫూర్తిగా మీ హృదయాన్ని విప్పి, దేవా ఇది నా పరిస్థితి, నా కెరియర్లో నేను ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను, మీ చిత్తాన్ని నెరవేర్చండి అని చెప్పి, అండ్ మీ సాల్వేషన్ రిలేటెడ్, మీ స్పిరిచువల్ ఇష్యూ, మీ స్పిరిచువల్గా మీరు ఎలా ఉన్నారు అనేది అన్నీ మీరు చెక్ చేసుకుంటూ, ఇప్పుడు మీ సోషల్ మీడియా కానీ ఇప్పుడు వీడియోస్ ఏమైనా నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, డెసిషన్ మేకింగ్, అది నేను యూస్ చేయొచ్చా యూస్ చేయకూడదా, అది ఏంటి అంటే ఆ డెసిషన్ మేకింగ్ అనేది మీకు దేవుడు మాత్రమే ఇస్తాడు. వేరే వాళ్ళ సజెషన్స్ ఏమీ అవసరం లేదు నీకు ఇక్కడ. ఓన్లీ థింగ్ నువ్వు దేవుని దగ్గర ఆ విషయాన్ని పెట్టుకొని, దేవా నేను ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను, ఇది ఈ విధంగా చేయడం కరెక్టా రాంగా అనేది చెప్పి మీరు దేవుణ్ణి అడిగినప్పుడు ఏంటి అంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ పాదములకు నా వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది అని చెప్పిన దేవుడు నీ ప్రతి ఫుడ్ స్టెప్లో ఆయన తన గైడెన్స్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తాడు. అలా నువ్వేంటి అంటే ఒక సక్సెస్ఫుల్ స్పిరిచువల్ లైఫ్ని, ఇప్పుడు మా పిల్లలుగా మీరు ఏదో ఈ లోకంలో ఏదో పెద్ద పెద్ద డాక్టర్స్ అయిపోవాలి అండ్ మంచి మంచి ఇంజనీర్స్ అయిపోవాలి అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ పోస్ట్స్ ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికంటే మాకు కావాల్సింది ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు హెవెన్లో సీట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మీకు అంటూ ఉంటారు కదా, 10th ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందా అండ్ జేఈలో ర్యాంక్ వచ్చిందా, మెడిసిన్స్లో ర్యాంక్ వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. వాటన్నింటికి ముందు హెవెన్లో నీకు సీట్ దొరికిందా అని అదొక్కటే మేము కోరుకుంటున్నాం. ఆ సీట్ని కనుక నువ్వు తెచ్చుకుంటే ఇంకా నీకు లైఫ్ లాంగ్ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అండ్ ఏ విషయంలో అయినా కానీ ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అండ్ సెకండ్ థింగ్ ఇది హార్ట్ఫుల్నెస్ అనేది వస్తుంది. హార్ట్ఫుల్నెస్ అంటే ఏంటి అంటారా, ఇప్పుడు మమ్మీ ఏదైనా మీకు చెప్తుంది అంటే దాన్ని హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటారు. మమ్మీ నా గురించే కదా చెప్తుంది, నా మంచి గురించే కదా చెప్తుంది అని చెప్పి దాన్ని హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి మీ సిబ్లింగ్స్తో ఎలా ఉండాలి,
అండ్ మీ పేరెంట్స్తో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి. ఇది మెయిన్లీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఎందుకు అంటే బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది కూడా మనకి పెద్దవాళ్ళని గౌరవించాలి అది ఇదని చెప్తూ ఉంటాం. కానీ నీకు ఐడియా నీకు తెలియాలి అది. ఒక పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి, ఇది చాలా పెద్ద టాపిక్. కానీ మీకు చిన్న ఈ వయసులోనే మీకు ఏంటి అంటే ఆ డివోషనల్ టైం అనేది ఉన్నప్పుడు ఏంటి అంటే మీకు గైడెన్స్ వస్తుంది అని నేను ముందే చెప్పాను కదా, గైడెన్స్ ఆఫ్ యువర్ ఫుట్ స్టెప్స్ అన్నాను కదా. అదేవిధంగా నీ మాటల్లో కూడా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు ఏ విధంగా మాట్లాడాలి అనేది. అండ్ నువ్వు మేనేజబుల్ థింగ్స్ ఇవన్నీ నీకున్న అన్నిటిని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అవన్నీ వస్తుంది. ఇంకొకటి హార్ట్ఫుల్నెస్ అన్నాను కదా. హార్ట్ఫుల్నెస్ అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏదన్నా నీకు గిఫ్ట్ లాంటిది తెచ్చారనుకోండి, దాన్ని హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోవాలి. అండ్ వేరేది ఏదో చూసేసి దీనికంటే అది బాగుంది కదా, అది తీసుకురావాల్సింది, ఇదెందుకు తీసుకొచ్చారు అని మమ్మీ వాళ్ళ మీద సనగడం అలాంటివి ఏమీ చేయరనమాట. ఇప్పుడు సిబ్లింగ్స్తో ఉన్నారు అంటే ఇప్పుడు మెయిన్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు సిబ్లింగ్స్ ఉన్నారు అంటే ఇప్పుడు సిస్టర్ ముందు ఇంకొక సిస్టర్ని మేము కనుక ఓకే ఈ చిన్నది బాగా చేసింది అని అన్నాం అనుకో, లేకపోతే పెద్దమ్మాయి బాగా చేసింది ఇలా అని ఏదన్నా అన్నాం అనుకో, ఇంకొకళ్ళకి జెలస్ అనమాట. వాళ్ళనే బాగా చూస్తారా, వాళ్ళనే ఇది చేస్తారా, మమ్మల్ని చూడరా అని చెప్పి ఒక విధమైన వాళ్ళని దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. మమ్మీ డాడీ ఇప్పుడు నిన్ను కాకుండా వేరే వాళ్ళని ఒక మాట మంచిగా గుడ్ థింగ్ ఏదన్నా అన్నారు అంటే దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నావు. దాని విషయంలో ఏంటి నీలో నువ్వే వీళ్ళు ఎప్పుడు మమ్మీ డాడీ ఇంతే అంటూ ఉంటారు అని చెప్పి నీలో నువ్వే ఏంటి చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటావు. ఇప్పుడు మమ్మీ ఏదన్నా అంటూ ఉందనుకో, అరే ఏంటిరా ఇంతసేపు పడుకుంటున్నావు, ఏంటి టైంకి లేచి ఇంట్లో పనులు చేయి అది ఇది అని అంటూ ఉందనుకో, ఏమంటారు వెంటనే, ఎందుకు ఊరికూరికి అట్లా అరుస్తూ ఉంటావు నన్ను, అందరు మమ్మీ డాడీ ఇంతే చేస్తున్నారా, ఎందుకు అట్లా చేస్తున్నావు నా దగ్గర అని చెప్పి లేస్తారు. అసలు అందరు మమ్మీ డాడీల గురించి నువ్వు చూసావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో ఎట్లున్నారో. ఏదన్నా మమ్మీ డాడీ చెప్తున్నప్పుడు ఏంటి అంటే హార్ట్ఫుల్గా తీసుకోవడం అనేది పిల్లలకి చేత కావడం లేదు. ఇప్పుడు ఏదన్నా అన్నా కానీ మమ్మీ మీద కోపం వస్తుంది, లేకపోతే డాడీ మీద కోపం వస్తుంది, తినడం మానేస్తారు. అండ్ ఇంకేంటంటే మాట్లాడరు. ఏదన్నా మమ్మీ పిలుస్తుందంటే ఇటు తిప్పుకుంటారు. అంతేకాని మమ్మీ ఒక మాట చెప్పినప్పుడు, డాడీ ఒక మాట చెప్పినప్పుడు హార్ట్ఫుల్గా నా కోసమే చెప్పారు. ఇప్పుడు టీచర్స్ సండే స్కూల్ టీచర్స్ ఎవరైనా చెప్పినా కానీ అది నా కోసమే చెప్పారు అని చెప్పి దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనమాట. సో ఏంటి అంటే ఒక విధమైన గిల్టీనెస్, వీళ్ళు నన్ను ఏదో పాయింట్ చేస్తున్నారు, వీళ్ళు నాలో ఉన్నదేదో వీళ్ళు పాయింట్ చేసి మాట్లాడుతున్నారు అని అనుకుంటాం. కానీ మీరందరూ నా పిల్లలు, అవునా? ఒక తల్లిగా ఎవరిని పాయింట్ చేయను, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని యూనిక్గా ఒక గిఫ్ట్ లాగా నాకు ఇచ్చారు. అంటే ప్రతి పేరెంట్ ఇదే అనుకుంటారు, ఒక గిఫ్ట్ లాగా మాకు ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ని, అది ఎవరో పక్కన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కాదు, మీరు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అవును కదా, యేసయ్య ఇచ్చిన గిఫ్ట్స్ మీరు. ఆ యేసయ్య ఇచ్చిన గిఫ్ట్స్ని మేము ఎక్కడైనా తక్కువ చేస్తామా? తక్కువ చేసి మాట్లాడతామా? మాట్లాడాం కదా. కానీ వన్ థింగ్ ఏంటి అంటే మేము ఆల్రెడీ ఫేస్ చేసేసాం ఆ ప్రాబ్లమ్స్ అన్ని, ఆ జెలసీ అనేది అండ్ డిస్టర్బెన్సెస్, పేరెంట్స్ మమ్మల్ని తక్కువ చేస్తున్నారు అనేది, అండ్ మా సిబ్లింగ్స్ని బాగా చూస్తారు, మమ్మల్ని సరిగా చూడరు అనేది, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మేము ఆల్రెడీ ఫేస్ చేసి చాలా టైం వేస్ట్ చేసుకున్నాం. అండ్ అదే సమయాన్ని ఆ ఆలోచనలు కాకుండా దేవునికి నేను ఆ సమయాన్ని ఇచ్చుంటే ఇంకా ఎంతగానో ఆశీర్వదింపబడేదాన్ని. అండ్ ఇంకా దేవుడు కూడా నా విషయంలో ఆయన ఎంతగానో సంతోషించేవాడు. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ ఇవన్నీ నేను ఫేస్ చేసి బికాస్ ఆఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ డివోషనల్ టైం. ఆ డివోషనల్ టైం అనేది లేక నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. ఏంటి అంటే డివోషనల్ టైం అనేది ఉంటే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు. ఐ వుడ్ బి ఏ యూస్ఫుల్ వెజల్ టు గాడ్. నేను మంచి ఆయన వాడుకునే వెజల్గా, ఒక మంచి పాత్రగా ఉండేదాన్ని, ఆయన కోసం పనిచేసేదానిలా ఉండేదాన్ని. సో మీరు నా పిల్లలుగా నేను ఆ విషయం చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీరు ఎంతోమంది
ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ ఏదైనా చెప్పినా కానీ డాడీ ఏదైనా చెప్పినా కానీ హార్ట్ఫుల్గా తీసుకోండి. వాళ్ళు నీ కోసమే చెప్తున్నారు, నీ మంచి కోసమే చెప్తున్నారు. బయట వాళ్ళు ఎవరు మనల్ని గైడ్ చేయరు కదా. బయట వాళ్ళు రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరైనా వచ్చి అమ్మ ఇట్లుండు, బాబు రమేష్ ఏంటి ఇట్లున్నావు, ఇలా కాదు ఇలా ఉండు అని చెప్తారా? శరత్ ఎందుకు అట్లున్నావు, ఎందుకు ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉన్నావు అంటారా బయట రోడ్డు మీద పోయేవాళ్ళు? అనరు కదా. ఓన్లీ మన పేరెంట్స్ మాత్రమే. ఎందుకు అంటే వాళ్ళకి మీరు దేవుడిచ్చిన గిఫ్ట్స్, ఆ గిఫ్ట్స్ని ఎంత పవిత్రంగా మేము పొందుకున్నామో, దేవుని దగ్గర ఎంతో ప్రార్థన చేసి మేము పొందుకున్నామో అంతే విధంగా మేము మళ్ళీ దేవునికి లెక్క చెప్పాలి. దేవుని సన్నిధిలో మేము ప్రతిరోజు చేసే ప్రార్థన అదే. ఏంటి అంటే మా పిల్లలకి నాలాంటి స్థితి, నేను ఏవైతే ఫెయిల్యూర్స్ చూశానో, నేను ఏవైతే ఇష్యూస్తో టైం వేస్ట్ చేసుకున్నానో అలాంటి స్థితి అనేది నా పిల్లలకి రాకూడదు. వాళ్ళు నీ సన్నిధిలో చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఉన్నారు, చిన్నప్పటి నుంచి లెసన్స్ వింటున్నారు. వాళ్ళు నీ పిల్లలుగా ఉండాలి దేవా అని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉంటాం. సో అలాగే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. సో ఇంట్లో ఏదన్నా జరిగేటప్పుడు కానీ, ఏదన్నా మమ్మీ డాడీ తీసుకొచ్చి నీకు ఒకటి ఇచ్చినా కానీ, గిఫ్ట్స్ ఇచ్చినా కానీ, అండ్ వన్ థింగ్, వాళ్ళు చేసేది ఏ పనైనా కానీ హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకో. వాళ్ళు నీ కోసమే చేస్తున్నారు, వాళ్ళు నీ కోసమే అంత కష్టపడుతున్నారు. వాళ్ళు నిన్ను మంచిగా, నువ్వు ఒక దేవుని బిడ్డలా ఉండాలి అని, దేవునికి సంబంధించిన బిడ్డలా ఉండాలి అని చెప్పి ఇదంతా చేస్తున్నారు. సో మీరు దాన్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఉండండి. సో డివోషనల్ టైం అనేది నాకు ఎందుకు కావాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ టు గెట్ ద గైడెన్స్ ఆఫ్ మై ఫుడ్ స్టెప్స్ అండ్ హార్ట్ఫుల్నెస్ అనేది కావాలి. హార్ట్ఫుల్నెస్ అనేది ఏదైనా మీరు ఇంకా దీంట్లో ప్రతిదీ లైఫ్లో ఏదైనా కానీ, చిల్డ్రన్ ఆర్ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ, నువ్వు పెద్దగా అయిన తర్వాత కూడా ఏదైనా కానీ హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోవడం నేర్చుకో. అండ్ గిఫ్ట్స్ ఏదైనా తినేటప్పుడు కూడా కానీ హార్ట్ఫుల్గా తినండి. ఎందుకంటే మమ్మీ నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని అనుకున్న మమ్మీ ఏది చేసి పెడితే అదే హార్ట్ఫుల్గా తినండి. అండ్ హార్ట్ఫుల్గా ఉన్నప్పుడు ఏంటి అంటే హ్యాపీనెస్ అనేది మీ ఫేస్లో కనపడిపోతుంది. ఎక్కడ మీరు డల్గా ఉండరు అలా ఉన్నప్పుడు. అది మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ రెండింటి కోసమైనా ఐ షుడ్ బి మెయింటైన్ డివోషనల్ టైం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ఏకాంతంగా వెళ్ళి సమయాన్ని గడిపి, తను ఏ విధంగా అయితే తండ్రితో సమయాన్ని గడిపాడో, అదేవిధంగా మనం కూడా తండ్రితో సమయాన్ని గడపాలి. అండ్ ఇంకొకటి ప్రేకి చెప్పాను కదా, ప్రైజ్ గాడ్, రిపెంటెన్స్, ఆస్క్ అండ్ ఈల్డ్. పొందుకోవాలి. దేవుణ్ణి ఏదైతే మనం అడుగుతున్నామో అది పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. సరేనా చిల్డ్రన్? ఒక్క 2 minutes దీని గురించి మనం ప్రేయర్ చేద్దాం. దేవుణ్ణి ఆయన సన్నిధిలో ఇప్పటి నుంచైనా నేను డివోషనల్ టైం అనేది మెయింటైన్ చేయాలి. ఆ డివోషనల్ టైం అనేది నాకు కంపల్సరీ, ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు ఒకరోజు ఫుడ్ తినకుండా ఉండలేరు కదా. ఒక్కరోజైనా ఫుడ్ కొంతమంది ఉంటున్నారులే కానీ వాటర్ తాగకుండా ఉంటారా? వాటర్ తాగకుండా ఉండలేరు కదా. ఎస్, ఆ వాటర్ తాగకుండా ఎలా అయితే ఉండలేరో అలాగే డివోషనల్ టైం కూడా మ్యాండేటరీ. ఎందుకు అంటే దేవుడు, నా సృష్టికర్త అయిన దేవునితో నేను సమయం గడపడం, ఆయన నా గురించి ఏం చెప్తున్నారో తెలుసుకోవడం, ఇది మ్యాండేటరీ అనమాట. సో ఆయనతో సమయం గడపడం అనేది, ఆ విధంగా వాటర్ తాగకుండా ఎలా అయితే ఉండలేరో అలాగే డివోషనల్ టైం అనేది కూడా లేకుండా నీ లైఫ్లో 1 day అనేది కూడా ఉండకూడదు. ఓకే చిల్డ్రన్, ఈ వీక్ మెమరీ వర్స్ ఏంటి అంటే, మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, 119 సామ్ 119 105 దాంట్లో ఉన్న వాక్యమే మనకి ఈ వీక్ మెమరీ వర్స్. సో దాన్ని మీరు ఏదో చిన్న 2 lines సింపుల్ వర్డ్స్ కానీ అట్లా ఊరికే చదివేసి అనుకోకుండా, అది మీకేంటి అంటే మనస్ఫూర్తిగా మీ హృదయపూర్వకంగా అది అప్లై చేసుకుంటూ చదవండి. అండ్ ఇప్పుడే చెప్పాను కదా, మీరు దేవుడిచ్చిన గిఫ్ట్స్ మాకు, మిమ్మల్ని మేము ఎక్కడా తక్కువ చేయము, మీరు ఎంతో విలువైన వాళ్ళు మాకు. సో అంతే విలువగా మిమ్మల్ని చూసుకుంటూ మీకోసం ప్రేయర్ చేయాలి అండ్ మీరు మంచిగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను. జాన్ గిబ్సన్ ప్యాటన్ నరమాంస భక్షకులకు అపోస్తులుగా పేరుగాంచిన గొప్ప మిషనరీ భక్తుడు జాన్ గిబ్సన్ ప్యాటన్.
1824 సంవత్సరం మే 24వ తేదీన స్కాట్లాండ్లో జన్మించారు. 5 కుమారులు 6 కుమార్తెలు కలిగిన ఆ ఇంటిలో జాన్ పెద్దవాడు. తన తల్లిదండ్రులైన జేమ్స్ ప్యాటన్ మరియు జానెట్ ఎంతో భక్తి కలిగిన వారు. జేమ్స్ ప్యాటన్ దుస్తుల తయారీలో వాడే స్టాకింగ్ ఫ్రేమ్స్ను తయారు చేయటం ద్వారా కుటుంబాన్ని పోషించేవాడు. జాన్ తన 12 సంవత్సరాల వయసు నుండే తన తండ్రి చేసే వ్యాపారంలో రోజుకు 14 గంటలు పనిచేసి శ్రేష్టతను సంపాదించుకున్నాడు. భోజనం చేయడానికి తనకు కేటాయింపబడిన 2 గంటల విరామంలో చదువుకునేవాడు. ఈ సంవత్సరాల్లో తండ్రి చేసిన భక్తి ఇతన్ని ఎంతో ప్రభావితం చేసింది. తండ్రి రోజులో 3 సార్లు తన ప్రార్థనా గదికి వెళ్ళటం గమనించేవాడు. ఎంత ముమ్మరమైన పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా రోజుకు 2 సార్లు కుటుంబ ప్రార్థన ఉండేది వారి ఇంటిలో. తన పిల్లలు యేసుక్రీస్తును తెలుసుకొని ఆయనను ప్రేమించి ఆయన పరిచర్య చేయాలని తండ్రి కార్చిన కన్నీటిని జాన్ గుర్తు చేసుకునేవాడు. ఏ సువార్తికుడో సండే స్కూల్ టీచరో వారిని రక్షణలోనికి నడిపించాలని ఎదురు చూడక వారి కొరకు కార్చిన కన్నీటి ఫలితంగా జాన్ చిన్నతనంలోనే యేసును రక్షకుడిగా అంగీకరించాడు. తన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని శిక్షించటం కంటే ముందు వారి కొరకు మోకరించి ఆ తండ్రి ప్రార్థించేవాడు. తన యవ్వన దినాల్లో జాన్ జి ప్యాటన్ను దేవుడు తన సేవకు పిలుస్తున్నాడు అనే భావన కలిగి ఉన్నప్పుడు గో అక్రాస్ ద సీస్ యాజ్ ద మెసెంజర్ ఆఫ్ మై లవ్ అండ్ లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ అనే మాటల్ని దేవుడు తన స్వరం ద్వారా వినిపించాడు. ఆ మాటల్ని ఆధారం చేసుకొని సేవ చేయటానికి ముందుకు వచ్చాడు ఈయన. గ్లాస్గో నగరంలో కొన్ని సంవత్సరాలు సేవ చేసిన తరువాత తనకి 32 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దక్షిణ దీవుల్లో సేవ చేయాలనే తృష్ణ చేత నరమాంస భక్షకుల మధ్య సేవ చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం విన్న డాక్టర్ బేట్స్ గారు ఎంతో సంతోషించారు. ఎందుకంటే జాన్ విలియమ్స్ మరియు జేమ్స్ హారిస్ అనే 2 మిషనరీలను ఈ నరమాంస భక్షకులు తినివేసిన తర్వాత ఆ యొక్క దక్షిణ దీవులకు పంపించడానికి ఏ సువార్తికుని కూడా సిద్ధం చేయలేకపోయారు. కాబట్టి ఆ సందర్భంలో ఈయన అక్కడికి సేవకు వెళ్తున్నారని తెలుసుకొని ఎంతో ఆనందించారు. ఏప్రిల్ 2వ తేదీ 1858వ సంవత్సరంలో మేరీయాన్ రాబ్సన్ను వివాహం చేసుకున్నారు జాన్. తానా దీవుల్లో వారి సేవను ప్రారంభించారు. వివిధ దేవుళ్లను ఆరాధిస్తూ దుష్ట శక్తుల భయంతో నిరంతరం పోరాడుతూ చంపబడిన వారి శరీరాలను తింటూ ఏది తప్పో ఏది ఒప్పో తెలియక ఇతరుల పట్ల దయ బాధ్యత లేని నరమాంస భక్షకుల మధ్య ఈ యవ్వన దంపతులు సేవను ఆరంభించారు. ఫిబ్రవరి 12, 1859వ సంవత్సరంలో వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ఈ సంతోషం కొన్ని దినాలు కూడా లేకుండానే మార్చిలోనే మేరీ న్యూమోనియా వ్యాధితో మరణించింది. ఆ తరువాత కొన్ని దినాలకే అంటే మార్చి 20వ తేదీన తన కుమారుడు కూడా మరణించాడు. ఈ దయనీయ పరిస్థితుల్లో తన భార్యను కుమారుణ్ణి సొంత చేతులతో సమాధి చేయవలసి వచ్చింది. అంతేగాక నరమాంస భక్షకులు ఆ శరీరాల్ని తినివేయకుండా ఆ సమాధుల దొడ్డిలో ఎన్నో రాత్రులు జాన్ గడపవలసి వచ్చింది. ఒంటరిగా విడవబడినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో ఆ నరమాంస భక్షకుల మధ్య సేవను ఆపలేదు. 14 సార్లు జ్వరంతో మత్తబడి వారి గుంపుల చేత దాడి చేయబడినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని చదవటం ద్వారాను ప్రార్థన చేయటం ద్వారాను ఎంతో ధైర్యాన్ని నింపుకునేవాడు. 4 సంవత్సరాలు అక్కడ ఆ ద్వీపవాసుల మధ్య సేవ చేసిన తరువాత స్థానికులు వారి దాడులను రెట్టింపు చేయటను బట్టి జాన్ ఆ ద్వీపాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. 1864వ సంవత్సరంలో మార్గరెట్ వైట్ క్రాస్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. దేవుడు వారిని 2 కుమార్తెలు మరియు 8 మంది కుమారులతో దీవించారు. వారిలో 4 పిల్లలు చనిపోగా మిగిలిన వారిలో 2 మిషనరీలుగా పనిచేస్తే ఒక కుమార్తె మిషనరీని వివాహం చేసుకొని సేవలో సహకారిగా ఉంది. 1866వ సంవత్సరంలో అనీవా అనే మరొక ద్వీపంలో సేవను ప్రారంభించారు ఈ 2. వీరిని ఆ ప్రజలు ఎంతో సాదరంగా ఆహ్వానించటం వారు ఎంతో సంతోషంగా స్వీకరించారు. అనీవా భాషలోనికి బైబిల్ను ట్రాన్స్లేట్ చేశారు. అనీవా ప్రజల యొక్క అనారోగ్య పరిస్థితుల్లో వారికి మందులను అందించటం ద్వారాను
మంచినీటి బావిని తవ్వించటం ద్వారాను ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొన్నారు ఈ దంపతులిద్దరూ. తరువాత ఆదివారపు ఆరాధనలు ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలో ఆ ప్రజలు వారి విగ్రహాలను నాశనం చేయటం ద్వారాను, దేవుణ్ణి అంగీకరించటం ద్వారాను క్రైస్తవ్యం వేర్లు తన్నటం ఆ ద్వీపంలో ఆరంభమయ్యింది. 15 సంవత్సరాల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ద్వీపవాసులు అందరూ క్రీస్తును అంగీకరించారు. క్రీస్తు వైపుకు తిరిగి దేవుని సేవ చేయటానికి సిద్ధపడ్డారు. రోజులు గడిచే కొద్దీ అనాథ ఆశ్రమాలను స్థాపించి తద్వారా అందులో చేరిన యవ్వనస్తులను క్రీస్తు కొరకు తయారు చేయటం ప్రారంభించారు ఈ దంపతులు. మార్గరెట్ స్త్రీలకు కుట్టు పనిలోనూ, పాటలు పాడటంలోనూ, టోపీలు అల్లటంలోనూ, చదవటంలోనూ తర్ఫీదునిచ్చేవారు. ఇద్దరూ కలిసి టీచర్స్కు తర్ఫీదునిస్తూ, దేవుని వాక్యాన్ని అనువదిస్తూ, ముద్రణ చేస్తూ, రోగులను పరామర్శిస్తూ, ఇతర గ్రామాలకు సువార్తికులను పంపిస్తూ సేవ విస్తరించడానికి ఎంతో కృషి చేశారు. ఎన్నో ఆటుపోటల మధ్యలో సేవ చేసిన ఆయన జనవరి 28, 1807 సంవత్సరంలో మరణించాడు. ఎంతో త్యాగంతో, సాహసంతో ప్రభువుని సేవించిన ఈ భక్తుని జీవితం నిన్ను దేవుని సేవకు ప్రేరేపించటం లేదా? The integrity of the upright guides them. Proverbs 11:3. Proverbs 11:3. The integrity of the upright guides them. Thank you. Hi, my name is Jessie Maleta. I am telling memory verse. The integrity of upright guide them. Proverbs 11:3. Thank you. Integrity of the upright guides them. Proverbs 11:3. Integrity of the upright guides them. Proverbs 11:3. The integrity of upright guides them. Proverbs level 3. Thank you. Hi, my name is John Errol. I am telling memory verse. The integrity of upright guides them. Proverbs 11:3. Thank you. ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, దేవా మా పిల్లలతో ఈరోజు మాట్లాడారు. నిజమే తండ్రి, నీతో సమయం గడిపినప్పుడు మాకు సమస్తములు తెలియజేసే దేవుడు. నా పాదములకు దీపమై ఉన్న ఆ వాక్యాన్ని దేవా, ఆ సమయమును నాయన నేను ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా సహాయం దయచేయండి. అవును దేవా తండ్రి, నా యొక్క ఎగ్జాంపుల్ నేను చెప్పాను. నేను ఏ విధంగా డివోషనల్ టైం లేక తండ్రి ఏ విధంగా నైనా వెనుకబడిపోయాను దేవా. అటువంటి స్థితి మా పిల్లల్లో ఉండకూడదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ డివోషనల్ టైంని అలవాటు చేసుకోవాలి దేవా. వాళ్ళు నీతో సమయం గడపడం అనేది ఒక డిసిప్లిన్ మేనర్లో వాళ్ళు చేయగలుగుటకు సహాయం దయచేయండి. చిన్న వయసులోనే వారు చేస్తున్న ప్రతి చిన్న మిస్టేక్స్ వాళ్ళు చూసుకొని సరిచేసుకోగలుగుటకు కృపను దయచేయండి దేవా. తండ్రి, నీ వాక్యం ఎంతో సత్యమైనది. దాని దేవా సమయమును గడుపుతూ ఉన్నప్పుడు దేవా బిడ్డలకు కావలసిన ఆ యొక్క మనసును దయచేయండి. అదర్ థాట్స్ ఏం లేకుండా అండ్ మీతో సమయమును గడిపేటప్పుడు దేవా అది ఖచ్చితంగా డిసిప్లిన్ మేనర్లో ఉండగలుగుటకు సహాయం దయచేయండి. అండ్ వాళ్ళ డెసిషన్ మేకింగ్లో కూడా తండ్రి మీరు సహాయం దయచేయండి. వాళ్ళు ఏ విధంగా డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి, వాళ్ళు చూసే దాంట్లో కానీ అండ్ వాళ్ళు కెరియర్ వైజ్గా కానీ చదివేది ఏం చదవాలి ఏంటి అనేది ఆల్రెడీ మా VBSలో తండ్రి ఇవే టాపిక్స్ చెప్పారు. ఆ డెసిషన్ మేకింగ్ అనేది కూడా తండ్రి కరెక్ట్గా ఉండాలి అంటే మాకు ఈ మీతో సమయాన్ని గడపాలి దేవా. మీరు మాత్రమే మాకు కరెక్ట్గా గైడ్ చేయగలరు. అది మా పిల్లలకు అర్థమయ్యేలాగా తండ్రి మీ యొక్క జ్ఞానంను దయచేయండి. వారు ఎక్కడా తప్పిపోకూడదు దేవా. ఎందుకంటే తండ్రి మీరిచ్చిన బహుమానాలు నాయన వారిని మీరు ఎంత పవిత్రంగా మాకు ఇచ్చారో అంతే పవిత్రంగా మీకోసం పెంచగలుగుటకు సహాయం దయచేయండి. వారికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనములు దేవా. వాళ్ళు తండ్రి ప్రతి విషయంలో దేవా నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి నడిపించండి. ఈ కొద్ది విన్నపమును యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా ఉండండి. ఓకే, టేక్ కేర్, బాయ్.